నియోజకవర్గాల పునర్విభజనపై రాజకీయ పక్షాల్లో జోరుగా చర్చ జరుగుతున్న వేళ ఆ జిల్లాలోని ఆశావహుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. డీలిమిటేషన్ తో నియోజకవర్గాలు పెరగబోతున్నాయనే చర్చతో ఆ సీట్లు తమకేనని అప్పుడే అంచనాలో మునిగి తేలుతున్నారట అక్కడి నేతలు. కొత్త నియోజకవర్గాల్లో కర్చీఫ్ వేసేందుకు ఇప్పటి నుంచే కొందరు నేతలు ప్రయత్నాలు చేస్తుంటే సిట్టింగులను మాత్రం కలవర పెడుతున్నాయట ఈ పరిణామాలు. ఏపీలో నియోజకవర్గాల పునర్విభజన అంశంపై అన్ని రాజకీయ పార్టీలలో చర్చలు జోరుగా జరుగుతున్నాయి. పునర్విభజన తర్వాత పెరగబోయే అసెంబ్లీ సెగ్మెంట్లపై ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారట. 2007లో పునర్విభజన ప్రక్రియ అనంతరం 2009లో జరిగిన ఎన్నికలలో కొత్త అసెంబ్లీ నియోజకవర్గాలతో ఎన్నికలు జరిగాయి. 20 ఏళ్ల తర్వాత పునర్విభజన చేపట్టి పెరిగిన నియోజకవర్గాలతో 2029లో ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. దీంతో పాటు కొత్త అసెంబ్లీ సెగ్మెంట్లను కలుపుకుని మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు చేయాలని టార్గెట్ గా పెట్టుకుంది. నియోజకవర్గాల పునర్విభజనతో కొత్త నేతలకు అవకాశాలు దక్కుతాయని ఆశావహులు లెక్కలు వేసుకుంటుంటే నియోజకవర్గాల పునర్విభజన అంశం సిట్టింగ్ నేతలను కలవరానికి గురిచేస్తోంది. మరోవైపు మహిళా రిజర్వేషన్తో తమ స్థానాలు పదిలంగా ఉంటాయో లేదో అన్న కొత్త ఆందోళన మొదలైంది. కొత్త నియోజకవర్గాలు ఖాయమనే అంచనాలతో అక్కడి నేతలు ఇప్పటి నుంచే ఖర్చులు వేసుకునే ప్రయత్నాలు మొదలు పెట్టేస్తున్నారట. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్రస్తుతం 12 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే కొత్తగా మరో 6 అసెంబ్లీ నియోజకవర్గాలు పెరుగుతాయని నేతలు లెక్కలు వేసుకుంటున్నారట. పునర్విభజన జరిగితే 12 నియోజకవర్గాలు కాస్త 18కి పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలో మార్టూరు కేంద్రంగా ఒక నియోజకవర్గంతో పాటు ఒంగోలు రూరల్ పశ్చిమ ప్రాంతాల్లో గతంలో రద్దయిన కంభం లేదా పొదిలిలో ఒక స్థానంతో పాటు మరో 3 అసెంబ్లీ స్థానాలు కొత్తగా ఏర్పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. నియోజకవర్గాల పునర్విభజనతో ప్రకాశం జిల్లాలో 12 స్థానాలు 18కి పెరిగితే అవి తమకే దక్కే అవకాశం ఉందని ఆశావహులు ఎవరికి వారు లెక్కలు వేసుకుంటున్నారట. 2027 మార్చి నాటికి జనగణన పూర్తి కానున్న నేపథ్యంలో ఆ లెక్కల ప్రకారం కొత్త నియోజకవర్గాలు ఏర్పడే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతం ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఒక్కో నియోజకవర్గంలో 5 నుంచి 6 మండలాలుండగా పునర్విభజన తర్వాత నియోజకవర్గం 4 మండలాలకే పరిమితమయ్యే అవకాశం ఉంది. ఇక ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్రస్తుతం ఉన్న 3 ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు 6కు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. డీలిమిటేషన్ తర్వాత 18కి పెరగనున్న అసెంబ్లీ స్థానాలలో మొత్తం 6 సీట్లు మహిళలకు రిజర్వ్ అయ్యే అవకాశం ఉంది. ఇక ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కొత్తగా మరొక పార్లమెంటు స్థానం కూడా ఏర్పడే అవకాశం ఉందని చర్చ నడుస్తోంది. ప్రస్తుతం ఉన్న ఒంగోలు పార్లమెంటు స్థానం పరిధిలో ఒంగోలు, కొండేపి, కనిగిరి, మార్కాపురం, దర్శి, గిద్దలూరు, ఎర్రగొండపాలెం అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. డీలిమిటేషన్తో 5 అసెంబ్లీ సీట్లతో పార్లమెంటు స్థానం ఉండొచ్చనే అంచనాలున్నాయి. ఒంగోలు, కందుకూరు, కొండేపి, సంతనూతలపాడు, అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గాలతో ఒంగోలు పార్లమెంటు సీటును కొనసాగిస్తూ మార్కాపురం కేంద్రంగా మరొక పార్లమెంటు స్థానం ఏర్పడే అవకాశం ఉన్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ నడుస్తోంది. మార్కాపురం కేంద్రంగా ఏర్పడే లోక్సభ నియోజకవర్గంలో మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి, దర్శి సెగ్మెంట్లుండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గాల డీలిమిటేషన్ ఇప్పటిదాకా పోటీకి అవకాశం రాని నేతలకు వరం కానుంది. గతంలో ఎన్నికలలో పోటీ చేసే సత్తా ఉన్నా అవకాశాలు దక్కని నేతలంతా ఇప్పుడు పునర్విభజనపై గంపెడాశలు పెట్టుకుంటున్నారట. ఎవరికి వారు లెక్కలు వేసుకుంటూ ఇప్పటి నుంచే కొత్త నియోజకవర్గాల్లో పట్టు సాధించే పనిలో పడ్డారట. మరోవైపు డీలిమిటేషన్ తర్వాత తమ నియోజకవర్గాల్లో ఎలాంటి మార్పులు జరుగుతాయో అన్న ఆందోళన సిట్టింగ్ ఎమ్మెల్యేలు నేతల్లో ఉందంటున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన అంశం సిట్టింగ్లను కలవర పెడుతుంటే కొత్త నేతల్లో ఆశలు చిగురుస్తున్నాయట. ఇక మహిళా రిజర్వేషన్లతో తమ సీటు గల్లంతవుతుందేమో అన్న ఆందోళనతో ఇప్పటి నుంచే కొందరి గుండెలు లబ్డబ్మని కొట్టుకుంటున్నాయి.